జనవరి 9న రైతు డిమాండ్ డే జరపాలని విజ్ఞప్తి చేశారు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. ప్రభాకర్. నారాయణపేట జిల్లా కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ ఉమ్మడి జిల్లా కమిటీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాగు భూములకు రైతు భరోసా ఒకేసారి ఇవ్వాలని, రైతు రుణమాఫీ సమగ్రంగా అమలు చేయాలని, ఎంఎస్పీ చట్టబద్ధం చేయాలని, సమగ్ర ఖర్చుల మీద 50% అదనంగా కలిపి ఎంఎస్పీ నిర్ణయించాలని, పనికి ఆహార పథకంలో 200 రోజుల పని కల్పించి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని, న్యాయం, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అడవి హక్కుల చట్టం 2006 సమగ్రంగా అమలు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, భూమి లేని పేదవారికి భూమి, ఆకలితో ఉన్నవారికి ఆహారం, ఇల్లు లేని వారికి ఇల్లు మరియు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్లతో పోస్టర్స్ ఆవిష్కరించారు. సమావేశంలో ఏఐయూకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. రాము, రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రామచందర్, ఏఐయూకేఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భగవంతు, బి. యాదగిరి, నాయకులు రాజన్న, వెంకటయ్య, కొండారెడ్డి, నరసింహులు, వెంకటరెడ్డి, చిన్నారెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఉమ్మడి మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట్, మహబూబ్నగర్ జిల్లా కార్యవర్గాల ఉమ్మడి సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల పరం చేయడానికి 2014 నుంచి మోడీ సర్కారు వేగాన్ని పెంచి రైతుల్ని ఇలా నట్టెడ ముంచే పద్ధతుల్ని తీసుకొస్తా ఉంది. 3 చట్టాలను తీసుకొచ్చి ఈరోజు రైతాంగానికి ద్రోహం చేసింది. ఉద్యమం ఫలితంగా 750 మంది ప్రాణాలు కోల్పోయిన ఫలితంగా ప్రపంచమంతా కూడా మోడీని నువ్వు రైతు వ్యతిరేకంగా ఉంటే లాభం లేదు అని చెప్పి హెచ్చరించిన తర్వాత భారత ప్రజలకు, భారత రైతాంగానికి క్షమాపణ చెప్పి ఎంఎస్పీ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేసి రైతుకు 200 ఆదాయం తెచ్చిపెట్టని చెప్పి హామీ ఇచ్చి ద్రోహం చేశాడు. ఈ నేపథ్యాన్ని అఖిల భారత ఐక్య రైతు సంఘం తీవ్రంగా తప్పుపడతా ఉంది. దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేయాలని, కలిసి వచ్చే రైతు సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఈ జిల్లాలో, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి పిలుపుకోవడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలని, రైతు భరోసా 2 పంటలకు ఇస్తానని చెప్పిన 15,000 రూపాయలు రైతు ఖాతాలో వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా ఏదైతే దాదాపుగా 50% రుణమాఫీ బకాయి ఉందో వాళ్ళందరికీ కూడా వేసి ఇవాళ రైతుని మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే బోనస్ ఒక్క సన్నధాన్యానికి ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నాం. ఆ సన్నధాన్యాన్ని కూడా సగం మందికి మాత్రమే ఈ రోజు అన్యాయం చేసి చేసావు. అందుకని అన్ని నువ్వు పంట ఏదైతే నువ్వు లిస్టులు ప్రకటించావో ఆ లిస్టు ప్రకారంగా చెరుకు కూడా 570 రూపాయలు టన్నుకు బోనస్ ఇస్తా అన్నావు. ఆ మాట నిలబెట్టుకోవాలని, పత్తికి ఇలా బోనస్ ఇస్తానని చెప్పిన మాటకు నిలబెట్టుకోవాలని, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిపైన ఆందోళన చేస్తామని గుర్తు చేస్తా ఉన్నాం. కూడా ఈ రోజు ఏదైతే ఇంకా 11 లక్షల మందికి ఇవాళ బకాయిలో వాటన్నిటికీ ఇవ్వాలని చెప్పేసి, అందరికి కూడా ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని చెప్పేసి, రైతు భరోసా కూడా ఇవాళ 15,000 రూపాయలు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి ఒకవేళ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పితే గత ప్రభుత్వాలకు ఏం గతి పట్టిందో ఇది మీకు కూడా గతి పడుతుంది. రైతు మాత్రం కరువు కాల్చి బాధ పెట్టారు రేవంత్ రెడ్డి అని గుర్తు చేస్తున్నాం అని చెప్పేసి గుర్తు చేస్తాం.